హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గీక్స్. మనం హ్యాపీగా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తూ ఉంటాం. సడన్గా బ్యాటరీ లో అని వస్తుంది. అది చూసి మనకి చెడ్డ చిరాకు వస్తుంది. ఫోన్ తీసుకెళ్ళి ఛార్జింగ్లో పెడతాం. అది మళ్ళీ ఫుల్ ఛార్జింగ్ ఎప్పుడు అవుద్దా, మళ్ళీ అది తీసుకుని అందులో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎప్పుడు వాడదామా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక ఫోన్లో ఉండే యాప్స్ వల్లే బ్యాటరీ అంత ఫాస్ట్గా డ్రైన్ అయిపోతే రోజు జరిగే పనుల్ని, రకరకాల చోట్లకి వెళ్ళటం, రకరకాల పనులు చేయడం వల్ల మన బాడీలో ఉండే ఛార్జింగ్ ఎంత డ్రైన్ అవ్వాలి? అసలు మన ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నామా? వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయటం ఎలా అనేది ఈరోజు మనం టామ్ రాత్ రాసిన ఆర్ యు ఫుల్లీ ఛార్జ్డ్? ద 3 keys to energizing your work and life అనే పుస్తకంలో నుంచి నాకు నచ్చిన విషయాల్ని మీకు షేర్ చేస్తాను. మనం రోజంతా యాక్టివ్గా ఉండాలి. అలా యాక్టివ్గా ఉండాలంటే 3 విషయాలు మనం ఫాలో అవ్వాలి. ఆ 3 విషయాలు ఏంటంటే మీనింగ్, ఇంటరాక్షన్ అండ్ ఎనర్జీ. ఇక్కడ మీనింగ్ అంటే మనం చేసే పని వల్ల మనకే కాకుండా అవతల వాడికి కూడా ఎంతో కొంత లాభం ఉంటే మనం చేసే పనికి అర్థం ఉంటుంది. మనం చేసే పనిలో 3 విషయాలు ఉండాలి. అవేంటంటే 1, మనం చేసే పని మనకి బాగా వచ్చి ఉండాలి. 2, మనం చేసే పని మనకి బాగా నచ్చి ఉండాలి. 3, మనకి వచ్చిన పని, మనకి నచ్చిన పని వేరే వాళ్ళకి ఉపయోగకరంగా కూడా ఉండాలి. ఈ 3 గనక ఉంటే మనం చేసే పనికి ఒక అర్థం ఏర్పడుతుంది. 2వది ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ అంటే ఒక్క రోజులో మనకి చేతనైనంత పాజిటివ్ మూమెంట్స్ని క్రియేట్ చేయగలగాలి. అవి ఎలాగంటే మనం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నామో మన ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. సో మనం అందరితో మంచిగా ఉంటే మన ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అదే మనం అందరితో గొడవ పడుతూ ఉంటే మన ఎనర్జీ లెవెల్స్ చిందరవందరగా ఉంటాయి. మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, ఇంట్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్తున్నా మన చేతుల్లో ఫోన్స్ ఉండకుండా చూసుకోవటం మంచిది. ఎందుకంటే ఫోన్ ఉంటే వాళ్ళతో ఉండే క్షణాన్ని ఎంజాయ్ చేయలేం. 3వది ఎనర్జీ. మన మానసిక, శారీరక ఆరోగ్యం అనేది మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మన ఆరోగ్యం, మన ఎనర్జీ లెవెల్స్ యాక్టివ్గా మెయింటైన్ చేయాలంటే మనం ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఎలా ఉండాలి అనే దాని మీద ఆలోచన పెడితే సరిపోతుంది. సో మనం డైలీ నిద్ర, ఆహారపు అలవాట్లు, డైలీ ఎక్సర్సైజ్, అది నడక అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, జిమ్ అయినా చేయొచ్చు. వీటిని కరెక్ట్గా ఫాలో అయితే ప్రతిరోజు యాక్టివ్గా ఉండగలం. ఈ పుస్తకంలో నాకు నచ్చిన ఇంకో ఐడియా ఏంటంటే స్ట్రెంగ్త్స్ ఫైండర్. స్ట్రెంగ్త్స్ ఫైండర్ అంటే మన బలాలు, మన బలహీనతల మీద కరెక్ట్గా అవగాహన అనేది మనకి ఉండాలి. మనకు ఉండే ప్రతి గంట మన బలాలపై మనం పెట్టుబడి పెడితే మనం చేసే పని నుంచి మనకు లాభాలు వస్తాయి. అలా కాకుండా మనకి రాని విషయాల మీద మన టైంని వేస్ట్ చేస్తే మనకు ఎటువంటి లాభము ఉండదు. మన జీవితంలో గొప్ప వాళ్ళు అవ్వాలంటే మనకి వచ్చిన, నచ్చిన విషయం మీద మన శ్రమని, ఆసక్తిని పెట్టుబడి కింద పెట్టి ప్రతి నిమిషం మెరుగుపడుతూ ఉండాలి. ఇకపోతే ఈ పుస్తకంలో నాకు నచ్చిన మరో ఐడియా ఏంటంటే 500 million మూమెంట్స్. టామ్ రాత్ ఏమంటారంటే మన జీవితం అనేది చాలా చిన్న చిన్న మూమెంట్స్ నుంచి తయారవుతుంది. మనం ఒక రోజంతా చూస్తే మనం యాక్టివ్గా ఉన్నామా, డల్గా ఉన్నామా అనేది ఆ రోజు జరిగే కొన్ని చిన్న చిన్న సంఘటనల వల్లనే అని. అవే కనుక మంచిగా ఉంటే మనం రోజంతా యాక్టివ్గా ఉంటాం. అదే కనుక చెట్టుగా ఉంటే మనకి రోజంతా చిరాగ్గా ఉంటాం. మనం కనుక చూస్తే ఒక మూమెంట్ 3 సెకండ్లు అనుకుంటే గంటకి 1200 మూమెంట్లు ఉంటాయి. అదే రోజంతా అయితే 19200 మూమెంట్స్ ఉంటాయి. అదే జీవితాంతం లెక్క పెడితే దాదాపు 500 మిలియన్ మూమెంట్స్ అవుతాయి. ఈ 500 మిలియన్ మూమెంట్స్లో అధిక శాతాన్ని మనం మంచి మూమెంట్స్గా ఎక్స్పీరియన్స్ చేయగలిగితే మనం జీవితంలో హ్యాపీగా ఉండగలం. మనం జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే ముందు ఈరోజు మనకు జరిగిన సంఘటనలన్నీ మంచిగా జరగాలని, ఒకవేళ ఏమైనా నెగిటివ్గా జరిగినా దాన్ని మనం సీరియస్గా తీసుకోకుండా ఏం చేస్తే మంచిగా మారుతుందో అది చేయాలి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే బాగా యాక్టివ్గా, ఆనందంగా నవ్వుతా మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే 4 వంతులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారని చెప్తుంది. నెక్స్ట్ ఐడియా, ఫోకస్ ఫర్ 45, బ్రేక్ ఫర్ 15. మనం ఏం పని చేసినా కరెక్ట్గా బ్రేకులు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీ మెషిన్ కాదు. నిరంతరం పని చేస్తుంటే మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి.
అందుకే మనం పని చేసే ప్రతి గంటలో 45 నిమిషాలు పని చేస్తే 15 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఆ 15 నిమిషాల బ్రేక్లో మనం చేస్తున్న పనితో సంబంధం లేని పని ఏదైనా చేయాలి. అలా చేయగలిగితే మనం యాక్టివ్గా ఉండగలం. చివరిగా మన జీవితంలో ఎంత మంచి పనులు చేయగలిగితే అవి చేయాలి. ఎందుకంటే మనం ఎంత అనుకున్నా ఈ భూమి మీద ఉండేది కొన్ని రోజులే. సో మన టైంని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించి వాడుకోవాలి. మనకి ప్రతిరోజు ఏం చేస్తే బాగుంటుందో ఆ పని చేయాలి. మనం చేసే ప్రతి పనిలో ఓ అర్థం ఉండాలి. మన స్నేహితులతో, మన కొలీగ్స్తో, మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. మనం డైలీ ఎక్సర్సైజ్, మంచి బలమైన ఆహారం, సరైన నిద్ర మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్గా చేయగలిగితే మనం మన లైఫ్కి పాజిటివ్ ఛార్జ్ ఇవ్వగలం. రోజంతా ఫుల్ ఛార్జ్లో ఉండగలం. తెలుగు గీక్స్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. స్టార్టప్ స్టోరీస్, సైన్స్, సైకాలజీ, ఫ్యాక్ట్స్ అండ్ బుక్ సమ్మరీస్ ఇవన్నీ విడివిడిగా ప్లేలిస్ట్లో పెట్టాం. ఇంకా మా వీడియోలు నచ్చితే అన్ని ప్లేలిస్ట్ చూడండి. మీకు డెఫినెట్గా నచ్చుతాయనే అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. మా వీడియోస్ రోజు అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా తెలుగు గీక్స్తో అప్డేట్లో ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.